పూరా లోకల్. గత 6 నెలలుగా ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి, నెల రోజులుగా ప్రచారాల హోరు. నామినేషన్ పర్వం ముగిసిన తర్వాత ప్రచారాలు ఊపందుకున్నాయి. మొత్తానికి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు ముగిశాయి. ఇంకా కొద్ది గంటల్లో పోలింగ్ మొదలు కానున్నది. అయితే ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రత్యక్షంగా కొన్ని పార్టీలు ప్రచారంలో హోరందించగా మరికొన్ని పార్టీలు పరోక్షంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ ప్రస్తుతం మనం మాట్లాడే ముందు నేను మీ మధుకర్ రెడ్డి. వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. ఇంకో కొద్ది గంటల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇటు గ్రాడ్యుయేట్స్ సంబంధించి అటు టీచర్స్ సంబంధించి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ మొదలు కానున్నది. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా మాత్రం పూర్తి స్థాయిలో సాధారణ ఎన్నికలను తలపించిన విధంగా ప్రచారాల హోరు అందుకుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు, ఈ రెండు మాత్రం ప్రధానంగా పోటీలో ఉన్నాయి. మిగతా పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రధానంగా పోటీలో ఉంటుందనుకుంటే అనుయంగా తప్పుకుంది. అయితే ఇంకా కొద్ది గంటల్లో పోలింగ్ మొదలవుతానంగా అసలు ఏం జరుగుతుంది? పోలింగ్ మొదలుకు ముందు 2 రోజులు 48 గంటల ప్రచార విరామంలో అభ్యర్థులు ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాలో జోరందుకున్న ప్రచారాల విధంగా ప్రచారాలతో పాటు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాల పర్వం మొదలైందని తెలుస్తోంది. ఒక రకంగా చూస్తే గత నెల రోజులుగా డబ్బే ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు చుట్టూ తిరిగినట్టుగా తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని హోరెత్తించాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా ముఖ్యమంత్రినే బరిలోకి దించి ప్రచారంలో హోరెత్తించగా, ఇక భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు అలాగే పార్టీ ప్రధాన క్యాడర్ అంతా కూడా పోటీలో నిలబడ్డ అభ్యర్థి కోసం ప్రచారాలు హోరెత్తించారు. మొత్తంగా ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి 4 జిల్లాలు టోటల్గా పట్టభద్రులకు సంబంధించి 3,41,313 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు. ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 27,088 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. అయితే వీరంతా కూడా గత నెల రోజుల నుంచి అభ్యర్థుల ప్రలోభాలలో ఉన్నట్టుగానే సోషల్ మీడియాలో ప్రచారాలు జోరందుకున్నాయి. మొత్తంగా ఓవైపు ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలను చాలా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయగా, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొంతమంది బరిలో తమ పూర్తిగా మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా ఎన్నడూ గతంలో ఇంత ప్రతిష్టాత్మకంగా రాజకీయ పార్టీలు కూడా తీసుకున్న సందర్భం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే చాలా సాదాసీదాగా ప్రచారాలు జరిగిపోయి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి. ఇటు అధికార యంత్రాంగము, అటు రాజకీయ ప్రధాన పార్టీలు, అభ్యర్థులు కూడా సాధారణ ఎన్నికలకు తక్కువ ఏం కానట్టుగా ప్రచారాల హోరు చేయడం జరిగింది. అయితే ఇంకో కొద్ది గంటల్లో ఎన్నికల పోలింగు మొదలైన సందర్భంగా అయితే ఈసారి ఎన్నికలకు సంబంధించి 4 జిల్లాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇటు పోలీసు అధికారులు చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగు జరుగుతుంది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీసు యంత్రాంగం తరఫున పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయగా, రెవెన్యూ యంత్రాంగం కూడా పోలింగ్ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకసారి ఈ గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా మారడంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఇటు ప్రలోభాలతో పాటు ఉదయం వాకింగ్ నుంచి మొదలు పెడితే మార్నింగ్ వాక్లో అభ్యర్థులను కలుస్తుండడం, రాత్రి విందులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పటికూ తమ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా ఉంటాయి ఏంటి అనే ఒక గతంలో ఒక రకంగా ఆలోచించుకుంటే ఈసారి జరుగుతున్న ఎన్నికలు మాత్రం చాలా ప్రధానంగా ప్రజల్లో ప్రచారాలతో హోరెత్తించడంతో కొత్తదనాన్ని తెచ్చిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ 144 సెక్షన్ ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఎలాంటి ప్రచారాలు చేయొద్దు, మీటింగులు పెట్టద్దు, ప్రజలు కూడా ఒక దగ్గర గుమికూడొద్దనే ఒక నియమాలు ఉండడంతో సైలెంట్గా
ఈ ప్రలోభాల హోరు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ప్రచారాలు ఎమ్మెల్సీకి సంబంధించి ముగిసిన సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ సంబంధించి పట్టభద్రుల స్థానంలో ప్రధానంగా ఉట్కూరు నరేందర్ రెడ్డి రేసులో ఉండగా టీచర్ స్థానానికి మలక కొమరయ్య పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి అంజిరెడ్డితో పాటు ఒక స్థానాన్ని బీజేపీ పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసింది. ఈ నేపథ్యంలో ఇటు టీచర్స్ స్థానానికి మలక కొమరయ్య పూర్తిగా తన పట్టును నిలుపుకోవడం కోసం ప్రచారాన్ని కూడా చాలా సైలెంట్గా చేసినట్టు తెలుస్తుంది. బీజేపీ నుంచి ఈ ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేయగా బీజేపీ ఇటు ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి పట్టభద్రులు టీచర్స్ వీళ్ళిద్దరిని బరిలోకి దించింది. కాంగ్రెస్ మాత్రం కేవలం ఉట్కూరు నరేందర్ రెడ్డిని ఒక్కరిని పట్టభద్రుల స్థానం నుంచి నిలిపి టీచర్ స్థానాన్ని మాత్రం వదిలేసుకుంది. ఇక పూర్తిగా ఎన్నికల్లో దూరం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది, ఈ మద్దతు ప్రకారం సైలెంట్గా ఎవరికి వేయమంటున్నారు, ఎవరి బీఆర్ఎస్ సంబంధించిన ఓటర్ని ఎటు వెళ్తాయనే దాని మీదనే గెలుపోవడం నిర్ణయంగా ఒక రకంగా చర్చ జరుగుతుండా, మరోవైపు బీసీ వాదం ఒక రకంగా ముందుకొస్తున్న సందర్భంగా ఇండిపెండెంట్ అభ్యర్థి అనుకున్న ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ నుంచి టికెట్ తీసుకోవడంతో ఆయన కూడా రేసులో ఉన్నారు. ప్రధాన పోటీ పట్టభద్రులకు సంబంధించి ముగ్గురు మధ్య ఉంది. ఇటు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి, ప్రసన్న హరికృష్ణ. ఇక టీచర్స్కు సంబంధించి మాత్రం బీజేపీ నుంచి పోటీలో ఉన్న మల్కా కొమరయ్య మొదటి నుంచి కూడా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ పూర్తిగా పార్టీతో పాటు తన సొంత ప్రచారాన్ని చేయడంతో ఆయన పోటీలో ఉన్నారు. టీచర్స్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఇటు యూనియన్లు ఏదైతే సంఘం నాయకులు ఉన్నారో సంఘం నుంచి పోటీలో నిలబెట్టిన ఉపాధ్యాయ పోటీ మాత్రం చాలా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేవలం 27,000 ఓట్లకు 15 మంది పోటీలో ఉన్నారు. వీరంతా కూడా అసలు సంఘాల వైపు మొగ్గు చూపుతారా లేకుంటే పార్టీ బలపరిచిన అభ్యర్థి వైపు మొగ్గు చూపుతారా అని మాత్రం మనం వేచి చూడాలి. మొత్తంగా ఈ అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి అంటే కొద్ది గంటల్లో మొదలవుతున్న ఈ ఎన్నికలకు 8 గంటల నుంచి ఉదయం 8 గంటల సాయంత్రం 4 గంటలకు పోలింగ్ జరగనుంది. మొత్తంగా చూస్తే ప్రలోభాలు నెగ్గుతాయా, అసలు పార్టీ క్యాడర్లు చేస్తున్న పని నెగ్గుతుందా, వ్యక్తిగతంగా ప్రచారంలో ఉన్న అభ్యర్థుల విన్నపాన్ని ఓటర్లు ఒకవేళ మన్నించి ఓట్లు వేస్తారనేది మాత్రం ఉంటుంది. అయితే ప్రయారిటీ వైజ్గా జరుగుతుంది. బ్యాలెట్ పేపర్లో జరిగే ఈ ఎన్నికలు మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత విధంగా ఓట్లు జరిగే అవకాశం ఉంది. పోలింగు ఈ ప్రాధాన్యతను బట్టి కూడా కౌంటింగ్ ఉంటుంది. మొత్తానికి ఈ కొద్ది గంటల్లో మొదలవుతున్న ఎన్నికలు 3వ తారీఖున మాత్రం ఈ కౌంటింగ్ ఉంటుంది. ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అందరం కూడా ఎదురు చూడాల్సింది అసలు ఎవరు గెలుస్తారు, ఎవరి గెలుపు ధీమా ఎలా ఉంది అనేది మాత్రం పూర్తిగా ఓటర్ల మదిలో బ్యాలెట్ పేపర్ల రూపంలో 3వ తారీఖు నాడు ఫలితాలు తేలనుంది. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి, పురలో కాలనీస్, కరీంనగర్.